శ్రీ మాత్రే నమః. వేదిక్ సొల్యూషన్స్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం గణపతి గురించి తెలుసుకోబోతున్నాం. అది కూడా విదేశాల్లో ఉన్నటువంటి గణపతి గురించి. ఇండోనేషియాలో కొలువుదీరిన బొజ్జ గణపయ్య గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. మన హిందూ సనాతన సాంప్రదాయం ఇంకా దేవతామూర్తుల యొక్క మహిమలు దేశ విదేశాలలో ఏ విధంగా ప్రాచుర్యంలో ఉన్నాయి అనేది తెలుసుకోవాలి అంటే ఈ ఇండోనేషియాలో కొలువుదీరిన గణపయ్య గురించి తెలుసుకోవాల్సిందే. ఇండోనేషియాలో వందలాది ప్రమాదకరమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి జావాలో ఉన్న మెంట్ బ్రోమో అగ్నిపర్వతం. ఆ పర్వతం మీద భక్తుల చేత బ్రోమోగా పిలువబడుతూ నిత్య పూజలు అందుకుంటున్నాడు బొజ్జ గణపయ్య. అక్కడ తరతరాలుగా అగ్ని నుండి కాపాడే రక్షకుడిగా గణేశుడికి పేరు. అందుకే ప్రమాదకరమైన అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందకుండా తమను చల్లగా కాపాడమంటూ అక్కడుండే టెంగర్ తెగకు చెందిన వారు ఆ బ్రోమో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 700 ఏళ్ల క్రితం లావా రాళ్లతో తయారు చేసి వారి పూర్వీకులు అక్కడ ప్రతిష్ఠించారు. ఆ లంబోదరుడికి ఆ అగ్నిపర్వతం చుట్టుపక్కల ఉండే లక్షలాది భక్తులు విధివాస అనే పేరుతో పిలుచుకుంటూ నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఈ స్వామికి పూలని పళ్ళని గణపతికి సమర్పించడం అక్కడ వారి యొక్క సాంప్రదాయం. అంతేకాకుండా అక్కడి ప్రజలు గణపతి పైన ఉన్న భక్తి భావాలను తెలుపుకునేందుకు 20,000 రూపాయల కరెన్సీ నోట్లపై వినాయకుడి బొమ్మను ముద్రించి వారి యొక్క భక్తిని చాటుకుంటున్నారు. తెలుసుకున్నారు కదండి, ఇండోనేషియాలో అగ్నిపర్వతాల మధ్య కొలువు తీరిన బొజ్జ గణపయ్య విశేషాలను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇటువంటి మరిన్ని మంచి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ను తెలియచేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.